కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక మారుమూలన అయినా సరే రోజుకో మర్డర్, రోజుకో అత్యాచారం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే జరుగుతుంది. మీరు బేస్లెస్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఏమనుంటే 10 ఎగ్జాంపుల్ చెప్పండి. అది ఇప్పుడు రోజు ప్రతి ఒక్క రోజు మనం రోజు చూస్తాం. వసంత్ ఈ గాలి మాటలు మాట్లాడదు. 10 ఎగ్జాంపుల్ చెప్పి మాట్లాడాలి. 10 ఎగ్జాంపుల్ చెప్పి రోజు ఏదో ఒక మర్డర్ జరుగుతుంది. రియాజ్ మర్డర్ జరిగింది, ఎస్ఆర్ నగర్ లో మర్డర్ జరిగింది, అమీర్పేట లో మర్డర్ జరిగింది. ఇప్పుడు క్రైమ్ రేటు పోయి డేటా తీసుకో. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి జర్నలిస్ట్వే కదను, ఏ డిపార్ట్మెంట్ లో గతంలో జరిగినటువంటి క్రైమ్ రేట్ ఎంత, ఇవాళ జరుగుతున్నటువంటి క్రైమ్ రేట్ ఎంత, క్రైమ్ రేటు పెరిగిందా తగ్గిందా, మహిళల మీద అత్యాచారాలు పెరిగినాయా తగ్గినాయా, ఇవాళ జరుగుతున్నటువంటి క్రైమ్ రేట్ డేటా తీసుకుంటే ఆ డేటా మీకు చెప్తుంది. ఆ డేటా నా దగ్గర లేదు, నేను సమాధానం చెప్పలేను. కానీ గతంలో కంటే క్రైమ్ రేటు తగ్గింది. ఎందుకంటే హైదరాబాద్ లాంటి సిటీలో ఎందుకు బయటికి వస్తున్నాయి అంటే 2 విషయాలు ఇక్కడ చాలా కీలకం. గతంలో జరిగిన దానికంటే మోర్ దెన్ 30% క్రైమ్ రేట్ తగ్గింది ఇప్పుడు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఒక స్వేచ్ఛ వాతావరణం ఉంది, ప్రతి ఒక్కడు మాట్లాడే స్వేచ్ఛ వాతావరణం ఉంది. కాబట్టి పబ్లిసిటీలోకి వస్తున్నాయి. అసలు మీ జర్నలిస్ట్ లెవెల్ సెక్రటరీ పోయి మాట్లాడింది గతంలో, ఒక ఇంటర్వ్యూ తీసుకున్న నువ్వు పోయినావా, నేను అడుగుతున్నా. నువ్వైతే 15-20 సంవత్సరాలు ఇవాళ జర్నలిజంలో ఉన్నావు కదా. సెక్రటరియట్ గేట్ దాటి లోపలికి పోయి కనీసం సెక్రటరియట్ ను చూసినావా? లోపలికి వెళ్ళిన దాఖలాలు అయితే ఎప్పుడు లేవు. మరి ఇవాళ ఎన్నిసార్లు పోయినావు ఈ 6 నెలల కాలంలో? ఇవి ప్రజాపాలన అంటే ప్రజాపాలన ఉంది కాబట్టి గేట్ దాటి లోపలికి పోయి ఒక జర్నలిస్ట్గా నీ పని నువ్వు చేసుకోగలుగుతున్నావు. నీ పని నువ్వు చేసుకునే వాతావరణం ఉండనే ప్రజాపాలన. ఒక వ్యక్తి అనుకున్నట్టు జరిగేటటువంటి పాలనే గతంలో జరిగింది, ఇప్పుడు అది లేదు. నువ్వు జర్నలిస్ట్. ఇక్కడ విపక్షాలు ప్రధానంగా చెప్పే మాట, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ లో డ్రగ్స్ దందాలు ఎక్కువని, రోజుకో డ్రగ్స్ కేసు బయటపడతా ఉంది, పబ్బుల్లో దొరుకుతుంది, డ్రగ్స్ దొరుకుతుంది, గంజాయి దొరుకుతుంది. వీటన్నిటిని ఎందుకు ప్రభుత్వం చూస్తా పట్టించుకోవట్లేదని విపక్షాలు మాట్లాడుతున్నారు. ఏం చెప్పొచ్చు? ఎవరు పోతే దొరుకుతున్నాయి, దానికి అదే దొరుకుతున్నాయి. మన జర్నలిస్టులు పట్టుకొస్తున్నారా? పట్టుకొస్తున్నది పోలీసులు. ఇది డ్రగ్స్ అడ్డాగా చేసిపోయారు గతంలో. అదే ప్రభుత్వంలో ఉన్న పెద్దలే ప్రోత్సహించి చేయించినప్పుడు బయటకి ఎట్లా వస్తుందబ్బా? ఇవాళ ప్రభుత్వం డ్రగ్స్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ను తెలంగాణ స్టేట్ను చేయాలనుకుంటుంది. అందుకనే గతంలో పిసిసి అధ్యక్షుడు హోదాలో నాల్కోడ్ టెస్ట్కు నేను సిద్ధమే, టెస్ట్కు మా బ్లడ్ ఇద్దాం రా అని చెప్పి ఛాలెంజ్ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు అది వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు. దానికి సపోర్ట్ చేయనటువంటి వాళ్ళ మీద కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ప్రభుత్వం సీరియస్గా ఉంది కాబట్టి ఈ దొంగల ముఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ బ్లాక్ దందాలు చేసే సెక్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ బయటికి తీసుకొచ్చేటటువంటి పని జరుగుతుంది, వీటి మీద చర్యలు తీసుకునేటటువంటి పని జరుగుతుంది. గతంలో ప్రభుత్వంలో ఉన్న పెద్దలే సహకరించారు, ఎంకరేజ్ చేశారు కాబట్టి, వాటాలు తీసుకున్నారు కాబట్టి మన యువత అంతా మత్తులో మునిగి తేలినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కడిగే పనిలో ఉన్నాం. కడగడం తప్పంటే ఇక నేను కడుగుతాం, ఖచ్చితంగా కడుగుతాం, డెఫినెట్లీ కడుగుతాం, నో కాంప్రమైజ్ అన్నట్టు. ఇవాళ డ్రగ్స్ తోని ఈ యువత జ్ఞానాన్ని, యువత శక్తిని నిర్వీర్యం చేసేటటువంటి ఎటువంటి మత్తు పదార్థాలను ఈ రాష్ట్రంలో డ్రగ్స్ కావచ్చు, కోకీన్ కావచ్చు, రకరకాల పేరు, నాకు ఆ పేర్లు కూడా తెలియవు, అవన్నిటినీ కూడా కడిగేయాలనేటటువంటి కృతనిశ్చయంతో మా ప్రభుత్వం ఉంది, మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మేము చేసి చూపిస్తాం. కానీ ముఖ్యమంత్రి గారు నిజంగానే ప్రజాపాలన చేయాలి, ప్రజలందరికీ మంచి చేయాలని చెప్పేసి పదే చెప్తా ఉన్నారు. కానీ మంత్రులు ఎవరు కూడాను, సీనియర్లు ఎవరు కూడాను ముఖ్యమంత్రి గారికి సహకరించట్లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలోనే ఇంటర్నల్గా ఒక చర్చ జరుగుతుంది. అది మీకు కూడా తెలిసిందే, కాకపోతే అది బయటకు వచ్చింది కాదు. మీరంతా గాలి మాటలు పట్టుకొని ప్రశ్నలు అడుగుతున్నారు. ఇవన్నీ గాలి వార్తలు అంటారు, వాటికి ఏం బేస్ ఉండదు. నీకు 12 మంది మంత్రులు ఉన్నారు. ఒక్క రోజున ఇంటర్నల్ కాంట్రడిక్షన్ చూసినావా? ఎంత అద్భుతంగా పని జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినప్పుడు అందరు మంత్రులు వస్తున్నారు. ఏ మంత్రి రివ్యూ చేసుకున్నప్పుడు సంబంధిత శాఖ మంత్రులంతా కూర్చొని చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు గారు టూర్లో ఉంటే నిన్ననే ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూర్చొని నిన్న రివ్యూ చేసినటువంటి పరిస్థితి. మా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, మంత్రులందరూ కూడా ఒక సమన్వయంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రజలకు మేము ఇచ్చినటువంటి హామీల పట్ల మేము కమిట్మెంట్తో ఉన్నాం. మా అంతర్గతంగా ఉండేటటువంటి వైరుధ్యాల గురించి పట్టించుకోవట్లేదు. మాకు ఇప్పుడు ఎందుకంటే కడిగే పనిలో ఉన్నాం. వాళ్ళు చేసినటువంటి కంపు మామూలుగా లేదు. ప్రతి కార్పొరేషన్ను, ప్రతి డిపార్ట్మెంట్ను కంపు చేసిపోయినరు. అసలు అడ్మినిస్ట్రేషనే లేదు, కుప్ప చేసిపోయారు. నేను ట్రైకార్ చైర్మన్ని. మీరు నమ్ముతారా? 3 సంవత్సరాల నుంచి అసెంబ్లీలో బడ్జెట్ కేటాయించబడుతుంది. లాస్ట్ 2 అకాడమిక్ ఇయర్స్ ఒక్క రూపాయి ట్రైకార్కి ఇవ్వలే.
ఒక్క రూపాయి రిలీజ్ చేయలే. ఇంత దుర్మార్గంగా ఉంటుందా అండి పాలన? నాకు అర్థం కాదు. అత్యధిక వెనుకబడ్డటువంటి గిరిజనుల కోసం అసెంబ్లీలో 400 రూపాయలు 500 రూపాయలు కేటాయిస్తావు నువ్వు, 500 కోట్లు కేటాయిస్తావు నువ్వు. ఆ 500 కోట్లు 600 కోట్లు కేటాయించినటువంటి పైసలు రిలీజ్ చేయవా? ఒక్క పైసా రిలీజ్ చేయరా? లోన్లు ఇస్తున్నట్టు కాగితాల మీద పేపర్లు ఇచ్చేసి వదిలేసిపోయినరు. పాపం వాడు అది నాకు లోన్ వస్తుందని చెప్పి నిరుద్యోగి ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పి ట్రైనింగ్ తీసుకొని 3 సంవత్సరాల కాలం నుంచి ఆఫీసుల చుట్టూ కాళ్ళు అరిగేలాగా తిరుగుతున్నాడు. డిసెంబర్ 20వ తారీఖు నాడు ప్రభుత్వం వస్తే లాస్ట్ బడ్జెట్లో పెట్టిన 211 కోట్లలో 26 కోట్లలో 426 కోట్లు కేటాయిస్తే 411 కోట్లు ఒక్కరోజు రిలీజ్ చేసింది మా ప్రభుత్వం మార్చి 31వ తారీఖు నాడు రాగానే. అంటే ఎవరికి ఇచ్చిన డబ్బులు వాళ్ళకి కేటాయించి ఖర్చు చేయించడం అనేటటువంటిది ప్రభుత్వం బాధ్యత. కానీ పైసలు ఇవ్వకపోవడం ఏంది నాకు అర్థం కాదు. సప్లాన్కు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ డబ్బులు ఎటుపోయినాయి? అభివృద్ధి మీద పేరు మార్చినవు పెట్టినావు, ఎస్సీ ఎస్టీ ఐడెంటిటీ లేకుండా చేసినావు. దాంట్లో ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని అభివృద్ధి నిధి కింద మార్చినావు. దాన్ని మార్చిన తర్వాత డబ్బులు మాకు ఇవ్వాలి కదా, క్యారీ ఫార్వర్డ్ కావాలి. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి 43% ఖర్చులు వేయబడ్డది కేటాయించిన డబ్బులలో ఎస్టీలకు. మిగతా డబ్బులు ఏడబెట్టిండ్రు? మాకు కేటాయించిన డబ్బు మాకు రావాలి కదా ట్రైబల్స్కి. అది మాకు ఖర్చు పెట్టాలి, ఈ ఇయర్ ఖర్చు పెట్టకపోతే నెక్స్ట్ ఇయర్ ఖర్చు పెట్టాలని చట్టం ఉన్నది కదా, అది ఎందుకు అమలు చేయలేదు? రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్పొరేషన్లు ఈ కార్పొరేషన్లో 100 కోట్ల అవినీతులు జరిగినాయి, 100 కోట్ల స్కామ్ జరిగిందని గత ప్రభుత్వం. కానీ ఇప్పుడు వాటన్నిటిని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారా? అసలు డబ్బే ఇయ్యలేదు మా దగ్గర. ఆ సమస్య ఏడు ఉందంటే ఇప్పుడు మా కార్పొరేషన్ అది, నేను మిగతా కార్పొరేషన్ల సంగతి నేను చెప్పలేదు. ఎస్టీ కార్పొరేషన్ అది. ఎస్టీ డిపార్ట్మెంట్లో 3 విభాగాలు ఉంటాయి. గిరిజన సంక్షేమ శాఖలో జనాలకు కూడా ఆడియన్స్ కూడా అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి సంక్షేమ శాఖ విద్య మీద ఆల్మోస్ట్ ఆల్ 65-70% ఎనర్జీని పెడుతుంది. ఏది? బడ్జెట్ కేటాయింపుల్లో ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఆశ్రమ పాఠశాలలు కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్స్టిట్యూట్స్. వీటిని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్ట్ నడిపిస్తుంది. రెండవది గిరిజన ట్రైబల్ కోఆపరేటివ్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాది. మా షెడ్యూల్ ట్రైబ్స్ ఇది ట్రైకార్. దీనికి సంబంధించింది ఏంటంటే మేమేం చేస్తామంటే డెవలప్మెంట్ యాక్టివిటీని మేము ఇంప్లిమెంట్ చేస్తాం. దీని కింద రకరకాల స్కీమ్స్ ఉంటాయి. మూడోది ఏంటంటే జీసీసీ, గిరిజనులు తయారు చేసే ఉత్పత్తులను సేకరించి మార్కెట్లో అమ్మి వాళ్ళకు కొంత లాభాలు వచ్చేటట్టు చేసే సంస్థ. ఈ 3 సంస్థలు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉంటాయి. మేజర్గా ఈ 3 విభాగాలు ఉంటాయి. ట్రైకార్కు అంటే డెవలప్మెంట్కి సంబంధించిన శాఖకు నేను ఇప్పుడు నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రు, చైర్మన్కి ఇచ్చిండ్రు. ఈ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి దాంట్లోనే గత ప్రభుత్వం పైసా ఇవ్వలేదు 3 సంవత్సరాలు వరుస పెట్టి. అంటే ఏ రకమైనటువంటి గిరిజన డెవలప్మెంట్కు వాళ్ళు పూనుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు 350 కోట్లు నిన్న కేటాయించారు నాకు. 261 కోట్లు పాత బకాయిలు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిపోయారు ఆర్డర్స్. పైసా వాళ్ళు గతంలోనే రిలీజ్ చేసి ఉంటే వాళ్ళకు అయిపోయేది అప్పుడే ఆ అకాడమిక్ ఇయర్లో. ఇప్పుడు ఏం చేయాలి మేము? ఇప్పుడు గతంలో వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయాలా, నేను కొత్త ఆర్డర్లు తీయాలా? సెలక్షన్ ప్రాసెస్ నువ్వు చేసిపోయినావు. నీ ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ళకు సెలక్షన్ అయినట్టు కాయిదాలు ఇచ్చిపోయినావు, నువ్వు పైసలు ఇవ్వలే. నీ ఎమ్మెల్యే చెప్పినోనికి, నీ మంత్రి చెప్పినోనికి ఈయనకి లోన్ ఇస్తున్నావు అని చెప్పి ఒక కాయిదా ఇచ్చిపోయినావు. నేను మా మంత్రి గారిని పోయి కలిసిన, ఆర్థిక శాఖ మంత్రి గారిని. ఏం చేయమంటారు దీన్ని? ఇప్పుడు ఆర్డర్ జెన్యున్గా సెలక్షన్ జరగలే. సెలెక్ట్ చేసినటువంటి వాళ్ళంతా వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, మెజారిటీ. మరి ఇటువంటి దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయమంటారు, ఏం చేయమంటారు, మీరే డైరెక్షన్ ఇవ్వాలి ప్రభుత్వం నుంచి అని చెప్పినాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిజమైన లబ్ధిదారుడికి ప్రయోజనం పోవాలి. నిజమైనటువంటి పేదరికంలో ఉన్నటువంటి వాడికి ఎకనామికల్ స్కీమ్ సపోర్ట్ ఉండాలి. తద్వారా వాడు అభివృద్ధి చెందుతాడు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాలి. కానీ నువ్వు రాజకీయంగా నాకు పలుకుబడి ఉంది కాబట్టి నేను లోన్ శాంక్షన్ చేయించుకుంటా, నా కంట్రోల్లో పెట్టుకుంటా అనేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎందుకు వాళ్ళకు సహకరించాల్సిన పరిస్థితి ఉన్నది అనేది ఆలోచించాలి కదా. ఏ ప్రయోజనాలతోని, ఏ అవకతవకలతో ఆ సెలక్షన్ ప్రాసెస్ జరిగింది ఇప్పుడు చెక్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కదా. కాబట్టి ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ పరంగా రివ్యూ చేస్తున్నాం, డిపార్ట్మెంట్ పరంగా మాట్లాడుతున్నాం, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం. పైన ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి, ఎందుకంటే దీని మీద క్యాబినెట్ డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది రేపు. ఎందుకంటే ఆ ప్రక్రియనే అవకతవకలతో జరిగినప్పుడు దాన్ని ఎందుకు కంటిన్యూ చేయాలి, ఇవన్నీ కూడా ఆలోచించాల్సినట్టు అవకాశం ఉంటుంది. అందుకనే చాలా డిపార్ట్మెంట్లలో విపరీతమైనటువంటి నష్టాలు చేసిండ్రు, వ్యక్తులు లబ్ధి పొందిపోయినరు, ప్రజలకు దాని ప్రయోజనాలు అందలేదు.
ఇది జరిగిన మాట వాస్తవం. ఉమ్. అందుకనే ఇవన్నీ బయటికి రావాల్సినటువంటి అవసరం. ఇప్పుడు జనరల్గా ట్రైఫాడ్ నుంచి మా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి. ఓకే. అంటే రూపాయి తీసుకోలేదండి ట్రైఫాడ్ నుంచి నిధులు. ఎందుకు తేలేదు ఈ 10 కేంద్ర ప్రభుత్వం సంవత్సరాల నుంచి కూడా రాలేదు. తీసుకోలేదు. వీళ్ళు రిజెక్ట్ చేసేసారు. వాళ్ళు 1%, 2%, 3% ఇంట్రెస్ట్ లోన్లు ఇస్తారు. అవి తెచ్చుకొని ఇక్కడ లోన్లు ఇవ్వాల్సి ఉంటుంది పేదలకు. ఓకే. ఆ పని కూడా చేయలేదు. దాని 10 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ట్రైకార్కు వచ్చింది ₹1 కూడా లోన్ కేంద్రానికి సంబంధించి వీళ్ళు తీసుకోలేదు. వద్దని చెప్పేసారు. ఓకే. ఎందుకంటే మేము వసూలు చేయలేము, మళ్ళీ రిటర్న్ పే చేయించలేము. చేయించకుండా రాష్ట్ర ప్రభుత్వం పే చేయాల్సి వస్తుంది. చేస్తుంది, తప్పే ఉంది. పేదోడికి అందాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం స్కీమ్ను తీసుకొచ్చి అందజేయించాలి కదా. Right. అందుకనే మొత్తం విధ్వంసం చేసిపోయినరు. నేను అందుకనే అన్నా, విధ్వంసం జరిగిన దాన్ని మళ్ళీ సరి చేసుకోవాలి కదా. ఒక పొలం ఉంటుంది, గెట్లు పుట్టలు అన్ని కాలువలు గిలువలు తీసేసి నువ్వు దున్నేసినాక మళ్ళీ అది పొలం చేయాలంటే మళ్ళీ కాలువలు వేయాలి, మళ్ళీ నీకు గెట్లు పెట్టాలి, దానికి మళ్ళీ మడికి మధ్య ఎత్తు పొలాలు చూసుకోవాలి, ఆ హైట్ను చూసి మడి కట్టాల్సి ఉంటుంది. ఈ పనంతా ఇప్పుడు చేసే పనిలో ఉన్నది మా ప్రభుత్వం.